जो प्रधानमंत्री राष्ट्रपति पदवी त्याग किए वीर वनिता सोनिया जी हमारी परिवार। రేవంత్ రెడ్డి చెప్పినది ఇది తప్పు. సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ సీట్ ని త్యాగం చేసింది అనేది. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2004లో ఎలక్షన్స్లో కాంగ్రెస్ మెజారిటీ వచ్చాక సోనియా గాంధీనే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనుకుంది. ఆల్మోస్ట్ మొత్తం అంతా రెడీ అయ్యాక ప్రైమ్ మినిస్టర్గా ఓత్ తీసుకోవాలి అప్పుడు సో సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ తమిళనాడు నుంచి ఆయన ఏం చేశాడంటే సోనియా గాంధీ సిటిజన్షిప్ అసలు ఇక్కడ కానే కాదు, ఇటలీలో కదా మరి ఆమె సిటిజన్షిప్, ఆమె ఇటాలియన్ సిటిజన్ అయినప్పుడు ఇండియాకి ఎట్లా ప్రైమ్ మినిస్టర్ అవుతుంది అని చెప్పి అప్పటికప్పుడు కోర్టులో కేసు వేసాడు. సో మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి వాళ్ళ కంట్రీ నేటివ్ కాన్స్టిట్యూషన్లో ఏ రూల్ అయితే ఉంటుందో సో అదే రూల్ మనకు కూడా వర్తిస్తుంది అని ఉంది. ఆ లా ప్రకారము ఇటాలీ కాన్స్టిట్యూషన్లో ఒకవేళ ఇండియన్ కనుక వచ్చి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అని ఉంటే సేమ్ లా మనకు కూడా అప్లికబుల్ ఉంటుంది. ఒక ఇండియాలో కూడా ఇటాలియన్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అని వాళ్ళ లాలో ఇటాలీలో అది లేదు. సో సేమ్ లా మనకు కూడా అప్లై చేసి సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి చెల్లదు అని చెప్పినందుకు అప్పుడు మన్మోహన్ సింగ్ని సెలెక్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్గా చేశారు. సో ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అప్పట్లో ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి వాళ్ళ గోల్డెన్ టెంపుల్లో అటాక్ చేయించారు. వాళ్ళకి అది చాలా కోపం ఉండింది సిక్కులకి. సో అది కొంచెం న్యూట్రలైజ్ చేద్దామన్నట్టుగా సిక్ ప్రైమ్ మినిస్టర్ని పెడితే వాళ్ళకు కూడా కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ మీద మన్మోహన్ సింగ్ని సెలెక్ట్ చేశారు. అంటే దీంట్లో ఇంకేమైనా కరెక్షన్ ఉంటే మీరు చెప్పొచ్చు.